గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్లో ట్యూబర్క్లోసిస్ చెప్పుకున్నాం కదమ్మా. అండ్ ద టుడే క్లాస్ ఈస్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ అండి, టైఫాయిడ్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. సో సాల్మోనెల్లా టైఫీ అండ్ ఇంకొకటి సాల్మోనెల్లా పారాటైఫీ. సో 2 స్పీషీస్ సీరో టైప్స్ వల్ల ఈ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. సాల్మోనెల్లా టైఫీ ఒకటి, సాల్మోనెల్లా పారాటైఫీ. సో టైఫాయిడ్ ఫీవర్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్, ఎందుకు మెయిన్గా ఇది కాజ్ అవుతుందంటే డ్యూ టు ది కన్జంప్షన్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సో ఫుడ్ వల్ల ఆర్ కంటామినేటెడ్ వాటర్ వల్ల, ఫుడ్ అండ్ వాటర్, కన్జంప్షన్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్. సో ఫుడ్ని స్పాయిల్ అయిన ఫుడ్ని తీసుకున్న కంటామినేటెడ్ వాటర్ అనేది తీసుకున్నా మనకి టైఫాయిడ్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ద నేమ్ ఆఫ్ టైఫాయిడ్ ఈస్ గివెన్ బై ద సైంటిస్ట్ లూయిస్. సో టైఫాయిడ్ అనే పేరు పెట్టింది ఎవరు పెట్టారంటే లూయిస్ అనే సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ 1829. అండ్ ఇట్స్ డిస్టింగ్విష్డ్ అండ్ ఇట్ ఈస్ ద బ్యాసిల్ ఈస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ద సైంటిస్ట్ ఎబర్త్ అనే సైంటిస్ట్ దీన్ని ఐసోలేట్ చేశారు ఇన్ ద ఇయర్ 1880లో. ఇన్ ద ఇయర్ 1880లో he described the typhoid bacilli. సో టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుందమ్మా. సాల్మోనెల్లా టైఫీ అండ్ సాల్మోనెల్లా పారాటైఫీ రెండు జీరో టైపులు అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై ది కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్ ని తీసుకోవడం వల్ల బ్యాసిల్లీ అనేది ఆ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది లోపలికి ఎంట్రీ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో ద డిసీజ్ మెయిన్లీ ఇక్కడ ఈ డిసీజ్ కి ఆ సాల్మోనెల్లా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ద డిసీజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ద సైంటిస్ట్ సాల్మన్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారనమాట. సో డిఈ సాల్మన్, హీ వాజ్ ఎన్ అమెరికన్ మైక్రోబయాలజిస్ట్. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద మార్ఫాలజీ ఆఫ్ టైఫాయిడ్. టైఫాయిడ్ యొక్క మార్ఫాలజీ అనేది ఏంటి? టైఫాయిడ్ యొక్క మార్ఫాలజీ అంటే ఏంటి అంటే సో టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా అని చెప్పాను కదమ్మా, ఓకేనా. సాల్మోనెల్లా అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఎన్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇట్స్ ఎన్ bacilli or rod shaped gram negative bacteria, bacilli or rod shaped, non spore forming, spores ni form cheyadu, non spore forming, non capsulated, non spore forming and non acid fast bacteria antar. And measuring about the size of the bacteria is measuring about 1 to 3 μm to 0.5 μm. 1 to 3 μm into 0.5 μm. దాని సైజు వచ్చేసి 1 to 3 μm to 0.5 μm in size. And next it is in a mood. So peritrichous flagella movement అనేది ఉంటుంది with the help of peritrichous flagella. Sometimes it produce fimbriae. సో ఫ్లాజెల్లా అనేది పెరిట్రైకస్ ఫ్లాజెల్లా అనేది మొత్తం ఫ్లాజెల్లా అంతా కలిగి ఉంటుంది. పెరిట్రైకస్ ఫ్లాజెల్లా ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఇది ఏం చేస్తుందంటే ఫిమ్బ్రియేని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ కల్చర్ క్యారెక్టరిస్టిక్స్. సో టైఫాయిడ్ మనం ఎలాగే బ్యాసిల్లేని ఐడెంటిఫై చేస్తామంటే ద టైఫాయిడ్ బ్యాసిల్లే ఈజ్ ఎన్ ఫ్యాకల్టేటివ్లీ ఆబ్లిగేటివ్లీ ఏరోబిక్ బ్యాక్టీరియా అంటారు. ఫ్యాకల్టేటివ్లీ ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటారు. అండ్ ఇట్ ఇస్ గ్రో ఆన్ జనరల్ నార్మల్ మీడియాలో ఇది గ్రో అవుతుంది. అండ్ కమింగ్ టు ద టెంపరేచర్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా, దీని యొక్క టెంపరేచర్ చూసుకుంటే 15 to 41 degrees అండ్ ద pH ఎంత అంటే 6.8. pH ఎంత అంటే 6.8. జనరల్ నార్మల్ మీడియాలో గ్రో అవుతున్నాయమ్మా. పేల్ ఎల్లో కలర్ కాలనీస్ ఫామ్ అవుతాయి, స్మూత్ కలర్ ట్రాన్స్లేటెడ్ కాలనీస్ అనేవి మీకు కనబడతాయి. అండ్ నెక్స్ట్ ద సెలెక్టివ్ మీడియా ఆఫ్ టైఫాయిడ్. సో అంటే సాల్మోనెల్లాకి సెలెక్టివ్ మీడియా అనేది ఏంటి? ప్రతి బ్యాక్టీరియాకి సెలెక్టివ్ మీడియాస్ ఉంటాయి కదమ్మా. దీనికి సెలెక్టివ్ మీడియా అనేది ఏంటంటే DCA, డిఆక్సికోలేట్ అగార్ మీడియం అనేది దీనికి సెలెక్టివ్ మీడియా. అండ్ నెక్స్ట్ దీని యొక్క రెసిస్టెన్స్ ఏంటి? టైఫాయిడ్ బ్యాసిల్లే కిల్డ్ ఇన్ 58 degrees in 1 hour and 60 degrees in 15 minutes. దాన్ని మనం ఎలా కిల్ చేయొచ్చు అంటే 58 degrees 1 hour మనం హీట్ చేస్తే అది కిల్ అయిపోతుంది, ఆర్ 60 degrees for 15 minutes ఉంటే అది కిల్ అవుతుంది. ఎలా? బై బాయిలింగ్ ఆర్ క్లోరినేషన్ ఆఫ్ వాటర్ ఆర్ ప్యాస్చరైజేషన్ ఆఫ్ ద మిల్క్.
ఇది వాటర్ ని మనం క్లోరినేషన్ చేసుకుంటాం, బాయిలింగ్ వాటర్. సో ఆ బాయిలింగ్ అనేది చేసినప్పుడు కానీ ఆ వాటర్ ని క్లోరినేషన్ చేసినప్పుడు కానీ ఆ ప్యాచురేషన్ దగ్గర కానీ ఇక్కడ మనం చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాని మనం కిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ పాథోజెనిసిస్. So and coming to the pathogenesis, the typhoid bacilli enter into through contaminated food అండ్ వాటర్ ద్వారా ఇది ఎంటర్ అవుతుంది. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఇది లోపలికి ఎంటర్ అయ్యి ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్ ది స్మాల్ ఇంటెస్టైన్ ఇది మెయిన్ గా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ద ఐపీ ఆఫ్ దిస్ టైఫాయిడ్ ఇంక్యుబేషన్ పీరియడ్ టైఫాయిడ్ కి ఎంత అంటే 10 to 14 days. లోపలికి వెళ్ళి ఇది మనం త్రూ ఫుడ్ ద్వారా వెళ్తుంది కదండి, ఓరల్ గా లోపలికి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్స్ దగ్గర ఉన్న పేర్ ప్యాచెస్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందమ్మా. స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఉన్న పేర్ ప్యాచెస్ ని ఇది ఏం చేస్తుందంటే ఇట్ పెనిట్రేట్ ది ఎపిథీలియల్ సెల్స్, ఇట్ colonize the pair patch small intestine and penetrate the epithelial layers and lymphatic system and pair patches and they producing ulcer in intestine. అప్పుడు మన ఇంటెస్టైన్ లో అది ఏం ఫామ్ చేసుకుంటుందంటే అల్సర్ ని ఫామ్ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ ఇట్ సివియర్లీ ఎఫెక్ట్ ది లివర్ అండ్ గాల్ బ్లాడర్ అండ్ కిడ్నీ, స్ప్లీన్ అండ్ లంగ్స్. ఒకవేళ సివియర్ కేసులు వస్తే టైఫాయిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి. అంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు కానీ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్నప్పుడు కానీ ఇది లంగ్స్ ని కానీ లివర్ ని కానీ స్ప్లీన్ ని ఇది ఎఫెక్ట్ చేసేసి పేషెంట్ మేబీ లీడ్స్ టు డెత్ అనమాట. టైఫాయిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా అయినా సో దానికి ట్రీట్మెంట్ ప్రాపర్ గా తీసుకోపోయినప్పుడు అది జరుగుతుంది. సో ప్యాథోజెనిసిస్ ఏంటండి, సో బ్యాసిల్లీ అనేది ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా మన లోపలికి ఎంటర్ అయినప్పుడు అది ఇంటెస్టైన్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఇంటెస్టైన్ దగ్గర ఉన్న ఎపిథీలియల్ సెల్స్ అది పెనిట్రేట్ చేసి పేర్ ప్యాచెస్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. అండ్ పేర్ ప్యాచెస్ అనేవి ఎఫెక్ట్ అయినప్పుడు మన బాడీలో ఇంటెస్టైన్ దగ్గర అల్సర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ కాజ్ డ్యామేజ్ టు ద లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ, స్ప్లీన్ అండ్ లంగ్స్ ని ఇది కిల్ చేస్తుంది. వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ద టైఫాయిడ్? టైఫాయిడ్ వచ్చినప్పుడు జనరల్ గా మీ ఎవరికన్నా మనలో టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ గా మనం సిమ్టమ్స్ అనేది చెప్పుకోవచ్చు. హై ఫీవర్, ఓకేనండి, హై ఫీవర్. సో జనరల్ సిమ్టమ్స్ అనేవి ఏంటి అని అంటే ఫీవర్, అబ్డామినల్ పెయిన్, స్టమక్ పెయిన్ అమ్మ, నథింగ్ బట్ అబ్డామినల్ పెయిన్, ఫీవర్, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సమ్ టైమ్స్ డయేరియా కూడా కలుగుతుంది. వామిటింగ్స్, మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ అది రేర్ కండిషన్ లో అవుతుంది. సో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మనకి డయేరియా ఎక్కువగా కలుగుతుంది అనమాట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది. యూరిన్ పాస్ అవుట్ చేసినప్పుడు ఇట్ అపియర్ ఇన్ పేల్ ఎల్లో కలర్ అండ్ ఇచ్చింగ్ ఆన్ యూరెథ్రా. సో యూరెథ్రల్ దగ్గర బాగా ఏమవుతుందంటే ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. సో ఫిమేల్స్ లో అయితే యూరెథ్రల్ రీజన్ దగ్గర బాగా ఇచ్చింగ్ అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. సో హై ఫీవర్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, గిడ్డీనెస్ ఉంటుంది, ఫేటిగ్ ఉంటుంది అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది దీని యొక్క క్లినికల్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్. మీరు ఇక్కడ బ్లడ్ ని శాంపిల్ కింద తీసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ యూరిన్ ని శాంపిల్ కింద తీసుకోవచ్చు, స్టూల్ ని శాంపిల్ కింద తీసుకొని మనం ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సీరలాజికల్ టెస్ట్ అంటే సాల్మొనెల్లాలో ఉన్న ఆ ఇమ్యునలాజికల్ డయాగ్నోసిస్ చేసినప్పుడు ఈ టైఫాయిడ్ బ్యాసిల్లిని మనం మెయిన్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్. ద టైఫాయిడ్ ఈస్ ప్రివెంటెడ్ బై ద యూజింగ్ ఆఫ్ TAB వ్యాక్సిన్, టైఫాయిడ్ A, టైఫాయిడ్ B వ్యాక్సిన్. టైఫాయిడ్ TAB అంటే టైఫాయిడ్ A, టైఫాయిడ్ B వ్యాక్సిన్. టైఫాయిడ్ A అండ్ టైఫాయిడ్ B వ్యాక్సిన్ ని ఇస్తారు. మనం ఇంకా ట్రీట్మెంట్ లో చెప్పుకోవచ్చు టైఫాయిడ్ A అండ్ టైఫాయిడ్ B. అండ్ ప్రివెన్షన్ అనేది ఎలా చేస్తారు మేడం? సో టైఫాయిడ్ యొక్క మెయిన్ ప్రివెన్షన్ ఏంటి అంటే ప్రాపర్ బాయిలింగ్ ఆఫ్ వాటర్, బాయిలింగ్, పూర్ శానిటేషన్ కండిషన్స్ ని మెయింటైన్ చేయకూడదు, హైజెనిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. అండ్ బిఫోర్ ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ద మీల్స్ వీ షుడ్ హ్యావ్ టు అవర్ హ్యాండ్స్. సో షార్టనింగ్ ఆఫ్ ద నెయిల్స్, అవాయిడ్ ద అవుట్ సైడ్ ఫుడ్, అవాయిడ్ ద అవుట్ సైడ్ టాయిలెట్స్. సో ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కరోనా టైంలో ఎలా అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ ని ఎలా యూజ్ చేస్తారో సో టైఫాయిడ్, టీబీ అనేది రాకుండా ఉండాలి అంటే సో టీబీ రాకుండా ఉండాలంటే దగ్గు వస్తున్నప్పుడు ఇలాగ మనం క్లోజ్ చేసుకొని ఉండాలి. అండ్ టీబీ పేషెంట్స్ కాఫ్ ఎక్కువ చేసినప్పుడు త్రూ డ్రాప్లెట్స్ పడడం వల్ల ఎక్కువగా కలిగే ఛాన్స్ ఉంది. మరి టైఫాయిడ్ అనేది ఎలా వస్తుంది? టీబీ అంటే కమ్యూనికబుల్ డిసీజ్ అయిపోయింది, బట్ టైఫాయిడ్ అనేది అలా ఒకరి నుంచి ఒకరికి రాదండి, త్రూ ఫుడ్ ద్వారా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తుంది. కాబట్టి
హ్యాండ్స్ ని వాష్ చేసుకోవాలి, హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయాలి, షార్టనింగ్ ద నెయిల్స్ అండ్ అవాయిడ్ ద అవుట్ సైడ్ టాయిలెట్స్, అవాయిడ్ ద అవుట్ సైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి, అండ్ బాయిలింగ్ ఆఫ్ వాటర్, క్లోరినేషన్ ఆఫ్ ద వాటర్, ప్యాస్చరైజేషన్ ఆఫ్ ద మిల్క్. సో ఇలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. సో టీఐబీ వ్యాక్సిన్ ద్వారా మనం టైఫాయిడ్ రాకుండా మనం ఆపొచ్చు, టైఫాయిడ్ ఏ అండ్ టైఫాయిడ్ బి. అండ్ లాస్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఈజ్ అన్ యాంటీబయాటిక్స్ ఈస్ గివెన్ బై ద అమోక్సిలిన్ అండ్ ఫ్యూరోజనడాల్ అండ్ క్లోరోఎమిడజోల్ అనే టైఫాయిడ్ కి ఇక్కడ మీకు ట్రీట్మెంట్ లో యాంటీబయాటిక్స్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అమోక్సిలిన్, ఫ్యూరోజోలిడిన్ అనే యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా టైఫాయిడ్ ని క్యూర్ చేయొచ్చు అనమాట. అది టైఫాయిడ్ డిసీజ్ అని ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలండి. ఇంట్రడక్షన్ ఏం చెప్పుకున్నామమ్మా? సో టైఫాయిడ్ అనేది ఎవరు కనుగొన్నారు, టైఫాయిడ్ అనేది ఎలాగా వస్తుంది, అండ్ నెక్స్ట్ దాని యొక్క ఆర్గనిజం పేరు, మార్ఫాలజీ, కల్చర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, మన బాడీలోకి వచ్చాక దాని ప్యాథోజెన్సిస్ ఎలా ఉంటుంది, ప్రివెన్షన్ అండ్ ప్రొఫైలాక్సిస్ నథింగ్ బట్ ప్రివెన్షన్, క్లినికల్ ఫీచర్స్ ఏంటి, అండ్ లాస్ట్ వన్ ఇస్ హౌ టు ట్రీట్ ద టైఫాయిడ్ పేషెంట్ ని ఎలా మనం ట్రీట్ చేయాలి, యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ని జరిగించవచ్చండి. అది బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ అనమాట. ఒకటి టీబీ, ఇంకొకటి టైఫాయిడ్ అనే డిసీజెస్. ఓకేనండి. సో నోట్స్ పెట్టడం మీకు జరుగుతుందమ్మా. సో యూట్యూబ్ లో క్లాసెస్ ని వినండి. సో ప్రాంప్ట్ గా మీరు క్లాసెస్ ని ఫాలో అవుతూ ఉండండి అండ్ టేక్ ఏ ప్రికాషన్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.